అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇక సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఇక అసలు బీసీ నాయకులు ఏమనుకుంటున్నారు, అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం అయితే చేయడం జరిగింది. ఒక నివేదికను కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ఈ విషయంలో? ఇది చారిత్రాత్మకమైనటువంటి రోజుగా ఆవిర్భవించవచ్చు. వెనుకబడిన తరగతుల ప్రజల డిమాండ్ అనేక సంవత్సరాలుగా, అనేక కులాల వారి యొక్క ఆలోచన, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన జరగాలి. దామాష ప్రకారం అందరికీ కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా అవకాశాలు దక్కాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు కులగణన జరగాల్సిందని చెప్పినటువంటి ఆలోచన వారు చెప్పిన రోజు, వారి యొక్క భారత్ జోడో న్యాయ యాత్రలో వారి ఆలోచన విధానాన్ని ఇక్కడ అందిపుచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యంలో ఇటీవల జరిగినటువంటి మరి రాష్ట్ర క్యాబినెట్లో కూడా మంత్రులందరూ కూడా ఆమోదం పొందినటువంటి పరిస్థితులలో ఈరోజు అసెంబ్లీలో బీసీ బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారు ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ కూడా ఆమోదం చెప్పేటువంటి సందర్భం, అందరూ కూడా ఆమోదం తెలుపుతున్నప్పటికీ కూడా ఈ సందర్భంగా ఎందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిసినట్టు ఇంత ధైర్యంగా ముందుకు రావడం అనేది, అసలు పేదలకు ఉపయోగపడే పథకాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏమైనా వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని. గతంలో గరీబీ హఠావో నినాదం కానీ, కూడు గూడు గుడ్డ నినాదం కానీ, రాజ్యబలం రద్దు కానీ, బ్యాంకులను జాతీయకరణ చేయడం కానీ, జాతీయ ఉపాధి పథకం తీసుకురావడం కానీ, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కానీ, భూమి లేని వారికి భూములు ఇవ్వడం కానీ, ఆనాడు ఇందిరమ్మ పరిపాలన అంటే ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఉపయోగపడే వారి కోసం చేసిన కార్యక్రమం అనేకం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాలకు మేలైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన ఇప్పటికే అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు అన్ని వర్గాలను కూడా బలోపేతం చేయాలని ఒక లక్ష్యం మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందుకే ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు, హిస్టారికల్ రోజుగా మేము సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ బీసీ బిడ్డగా మా బలహీన వర్గాల వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైనంత తొందరగా కులగణన గావింపు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయా వర్గాల వారికి వారి అందేటువంటి పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ ఒక మాట మాట్లాడుతున్నారు. చౌటలు దద్దమ్మలు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నల్గొండ సభలో మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఆయన ఒకటంటే మీరు రెండు అంటాం. ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన, మతి భ్రమించి మాట్లాడుతున్న మాటలుగా భావించాలి. ప్రజలు చిత్కరించి ఆయన భాషను చిత్కరించిండ్రు, ఆయన నియతృత్వ పోకడను నిరాకరించిండ్రు. ఆయన యొక్క ప్రగతి భవన్లో గతంలో రారాజులాగా ఓ చక్రవర్తిలాగా పరిపాలించిన తీరును గమనించిండ్రు. గద్దరన్నకు అనుమతి ఇవ్వలేడు, వాళ్ళ హోమ్ మినిస్టర్గా ఉన్న మహమూద్ అలీ పోతే కూడా రానివ్వలేరు, సచివాలయానికి పోదామంటే కూడా ఆంక్షలు. ఈరోజు ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసినటువంటి అనేక మనం చూసినాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా నియంత్రిత పోకళ్ళు కానీ మాటలు కానీ భాషను దృష్టిలో పెట్టుకుని ఆయన ఓడగొట్టా ఇంకా ఆయన బుద్ధి మారలేని చెప్పని ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఏం పీకడానికి పోయినో అని చెప్పని అంటున్నటువంటి ఆయనను ప్రజలు పీకేసినది గమనిస్తలేడు. 2 నెలల క్రితం ఎన్నికల్లో ప్రజలను పీకి పారేశారు. ఈరోజు ఆయన హయాంలో అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం పైన చర్చ జరుగుతున్నవాడు, ఓవైపు కృష్ణా జలాలకు తీరని అన్యాయం చేసినటువంటి ఆల్రెడీ 2020లోనే హ్యాండోవర్ చేసిన ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం. స్మితా సబర్వాల్ గారు 30 నాడు ఎలక్షన్ అయింది, 3 నాడు కౌంటింగ్, 1 తారీఖు రాష్ట్ర ఉత్తర్వులు కూడా ఆల్రెడీ హ్యాండోవర్ చేసినాం, దానికి అనుగుణంగా ఉన్నాం అనమాట. గతంలో ప్రభుత్వం 200 కోట్లు కూడా బడ్జెట్ పెట్టి కృష్ణా జలాలలో కూడా తీరని అన్యాయం ఆ ప్రాంతం చేసి అక్కడికి ఏదో పోరయాత్ర చేయడం అనడం. ఇటు కాళేశ్వరం అంటే మా ముఖ్యమంత్రి గారు రమ్మంటుండు, నువ్వు అనుభవజ్ఞుడు, నీ సలహాలు సూచనలు రాడు. ఈరోజు ఇంత పెద్ద
బిల్లు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్నాను కోసం మా బీసీల కోసం అని అసలు ఈరోజు కూడా సభకు రాలేడు. ఈరోజు ఆయన యొక్క నైజాన్ని ప్రజలు గమనించారు కాదు. ఆయనే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. ఆయనకు భవిష్యత్ తెలంగాణ ప్రజలకు గుర్తిస్తారని చెప్పి అనేది నేను అనుకోవడం లేదు. 50 రోజుల్లోనే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 50 రోజుల్లోనే 30 కోట్ల రూపాయలను వేములవాడ నియోజకవర్గానికి తీసుకెళ్లడం జరిగింది. దీని విషయంలో ఏం కామెంట్ చేస్తారు? 30 కోట్లు వేములవాడ నియోజకవర్గానికి ఒకేసారి రావడం అనేది దాదాపుగా బహుశా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాదు, గతంలో కూడా జరగలేదు. అన్న ఏమనుకోవద్దు, అసెంబ్లీ మధ్యలో నేను వచ్చి మా డీసీ 30 కోట్ల రూపాయలు మీ ప్రజలకు తీసుకెళ్లడం జరిగింది. దాని మీద ఒక బాధ్యత నిర్వహించాలి. డీసీ ప్రేంట్ మేడం కలవడానికి వచ్చిన సమయం తక్కువ ఉంది. ప్లీజ్ నేను ఇప్పుడు అక్కడ కాళేశ్వరం మీద జరుగుతుంది, వైట్ పేపర్ జరుగుతుంది. వీటీడీఏను ఏర్పాటు చేసింది 2016 సంవత్సరంలో. దానికి ముఖ్యమంత్రి గారే చైర్పర్సన్. ఇప్పటి వరకు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా వీటీడీఏ సభా సమావేశాన్ని జరపలేదు. అప్పుడే ఆ సమయంలో వైటీడీఏ కూడా వేసిండు. వైటీడీఏ ముందుకు సాగింది, వీటీడీ ఆగింది. గత 7-8 సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఆందోళన చేసిన దిగిరాలి ప్రభుత్వం. మాకు ప్రజలు అధికారం ఇచ్చినాక రాజన్న భక్తులు అధికారం ఇచ్చిన తర్వాత 2 నెలలు కాకముందే గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీ సమావేశాన్ని ఏర్పడేసి అభివృద్ధి కోసం వచ్చిన 20 కోట్లు వెనక్కి వెళ్ళినటువంటి డబ్బును తిరిగి ఇప్పించడమే కాకుండా అభివృద్ధి జరగాలని కోరుకున్నారు. టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా టెంపుల్ సిటీగా మార్చడానికి కోసం రోడ్ల ద్వారా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం, మురుగునీటిని మరి ఆ గుడి చెరువులోకి పోకుండా ఉండడానికి ఎస్టీపీ ద్వారా నిధులు ఇవ్వడం, కానీ నియోజకవర్గానికి సంబంధించి సాగునీటి రంగంలో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు, మరిపెల్లి రిజర్వాయర్ కానీ, లచ్చపేట రిజర్వాయర్ కానీ, ఈరోజు నిన్నటి రోజు అసెంబ్లీలో కూడా అనేక అంశాలు చెప్పిన వాటి అన్నిటి కూడా నిధులు ఇవ్వడానికి కోసం కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకం తీసుకుపోవడంలో ఏ ప్రభుత్వం నాకు సహకారం అందించడం ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇది ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఇక బీసీల కోసం వచ్చినటువంటి ఈ యొక్క బిల్లును మాత్రం ఖచ్చితంగా స్వాగతించాల్సిందేనటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.